వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూసినప్పుడు ఆర్కే టెక్నో టాక్స్. ఈ వీడియో వచ్చేసి రీఛార్జ్ ప్లాన్ల గురించి. రీఛార్జ్ ప్లాన్లు వచ్చేసి అన్ని కంపెనీలు పెంచాయి. జియో, ఎయిర్టెల్, విఐ. జియో వచ్చేసి ఎయిర్టెల్ వచ్చేసి థర్డ్ పెంచితే విఐ వచ్చేసి ఫోర్త్ పెంచింది. ఫస్ట్ వచ్చేసి జియో గురించి చెప్తా. జియో వచ్చేసి తన స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి 155 ఉండేది. ఆ స్క్రీన్ మీద చూడండి. 155 వచ్చేసి అది కాస్త 189 అయింది. అండ్ డైలీ 1 GB వచ్చేసి 299 ఉండే, అది కాస్త 249 అయింది. మొత్తం స్క్రీన్ పైన చూడండి మొత్తం ప్లాన్స్. ఇక్కడ చూస్తే 239 వచ్చేసి అది 299 అయింది. అది 1.5 GBది. అండ్ 2 GB వచ్చేసి 349 అయింది. 2 GB ఉంటేనే 5G వస్తుంది, నోట్ చేసుకోండి. ఇంకోటి 2 months వచ్చి 479 1.5. అండ్ ఇంకోటి డైలీ 2 GB 533, అది కాస్త 629 అయింది. ఇంకోటి 3 months 666 799 వచ్చేసి 799 అయింది. ఇంకోటి వచ్చేసి 859 అయింది. 1 year రీఛార్జ్ 299 ఉండే, అది కాస్త 3599 అయింది. ఇంకా మీకు డాటా యాడ్ అండ్ డాటా ఉంది. అండ్ ఇంకా పోస్ట్ ప్లాన్స్ కూడా చూసుకోండి. ఇక్కడ స్క్రీన్ పాస్ చేసి. అండ్ నెక్స్ట్ ఎయిర్టెల్ కూడా తన ప్లాన్లు పెంచింది. ఎయిర్టెల్ వచ్చేసి స్క్రీన్ పైన చూడండి. తన స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి 155 ఉండేది, అది 24 days ఉండేది. అండ్ ఇంకోటి 170 ఉండేది, 28 days. ఇవి అన్ని చేసి డైరెక్ట్ 199 ఇచ్చింది, 28 days. డైలీ 2 GB రాదు, మొత్తం కలిపి 2 GB వస్తుంది. ఎయిర్టెల్ మొత్తం ప్లాన్స్ చూడండి స్క్రీన్ పైన వస్తాయి. అండ్ ఇంకోటి దీన్ని కూడా 2 GB ఉంటేనే 5G అన్లిమిటెడ్ వస్తుంది, సేమ్ జియో లాగానే. వీడియో పాస్ చేసి చూసుకోండి ప్లాన్స్ మొత్తం. మెయిన్ వచ్చేసి 299కు 1.5 ఉండే, అది 349 అయింది. ఇంకోటి 2 GB వచ్చేసి అది ఇందులో లేదు కానీ అనౌన్స్మెంట్ వేసింది, అది 379. 2 GB వస్తుంది, 1 month ప్లాను, అంటే 30 days. 5G అంటే 2 GB డేటా ఉంటేనే అన్లిమిటెడ్ వస్తుంది, లేకపోతే రాదు. మొత్తం ప్లాన్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి 2 months వచ్చేసి 479 ఉండే, అది కాస్త 579 అయింది. 3 months 700 ఉండే, అది కాస్త 849 అయింది. 1 year రీఛార్జ్ వచ్చేసి 299 ఉండే, అది కాస్త సేమ్ జియో లాగా అయింది. ఇది పోస్టెడ్ ప్లాన్స్ చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉన్నది 399. స్టార్టింగ్ ప్లాన్ 449 అయింది. మొత్తం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి విఐ గురించి చెప్తా. విఐ కూడా స్క్రీన్ పైన చూడండి. విఐ వచ్చేసి తన 155 170 తీసేసింది, డైరెక్ట్ 199, సేమ్ ఎయిర్టెల్ లాగానే. అండ్ ఇంకోటి ఆ 199 వచ్చేసి 2 GB అండ్ మంత్లీ మొత్తం అన్లిమిటెడ్ కాల్స్. 2 GB మాత్రం ఒకటేసారి ఉంటుంది, డైలీ ఉన్నది. అండ్ ఇంకోటి 269 ఉండే, అది 1 GB ప్లాన్ ఉండే, అది కాస్త 299. 299 వచ్చేసి 1.5 ఉండేది ప్రీవియస్గా, అది కాస్త 349 అయింది. అండ్ ఇంకోటి 2 GB వచ్చేసి 379, అది వచ్చేసి 2 GB వస్తుంది. మ్యాక్సిమం 5G విఐ లేదు. అండ్ ఎయిర్టెల్ అండ్ విఐ వచ్చేసి 379కి అన్లిమిటెడ్ 5G ఇస్తుంది, కానీ ఆఫర్లో మాత్రం 349 వస్తుంది, అంటే రీసెంట్గా పోర్ట్ అయినా. అండ్ ఇంకోటి డైలీ 2 GB మాత్రమే 5G వస్తుంది, అది జియోకైనా ఎయిర్టెల్కైనా. విఐ వచ్చేసి 5G లేదు, అది కొన్ని ఏరియాలు ఉంది, మ్యాక్సిమం డిలే కానీ ఉంది అనుకుంటా. అండ్ విఐ వచ్చేసి ఎయిర్టెల్ వచ్చేసి మీరు యాప్లో, ఎయిర్టెల్ యాప్లో కానీ విఐ యాప్లో మీరు అలా 5G ఉందో లేదు చూడండి. 349కి అది చాలామందికి రీసెంట్గా పోర్ట్ అయితే మాత్రం వాళ్ళకి 2 GB వస్తుంది, లేదు రాకపోతే మాత్రం 379 అయితేనే 5G వస్తుంది. అంతే ఫ్రెండ్స్.